నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఈరోజు రెసిపీ ఏంటంటే పాస్తా అండి. పిల్లలు ఎంతగానో ఇష్టపడే టేస్టీ పాస్తా అండి. ఇంట్లోనే చేద్దాము. ఒక చిన్న మసాలా ప్యాకెట్ ఉంటే చాలండి, ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోతుంది. దాన్ని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని వాటరు, ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మసలనివ్వాలండి. నేను ఇక్కడ ఒకరికి సరిపోయేంత చేస్తున్నాను. పాస్తా ఒక చిన్న గ్లాస్ సరిపోతుంది. అదే మన భాషలో కప్పు లేదా గ్లాసు పాస్తా తీసుకొని అలా వాటర్ బాగా మసిలిన తర్వాత దాంట్లో వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆ పాస్తా ఉడికేంతలోపు మనం ఇక్కడ పాస్తా కోసం మసాలా రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో కంపల్సరీ ఉండాలండి పాస్తాకి. టమాటో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఈలోపు అటు పాస్తా ఉడుకుతుందండి. చూడండి, మనకు తెలిసిపోతుంది అది ఉడికినట్టు. కొంచెం ఇట్లా ఉబ్బుతుందండి. ఇలా ఒక 90% ఉడికించుకోవాలి. దీన్ని వడబోయడం అట్లా ఏం అవసరం లేదండి. మన దగ్గర చిల్లుల గంటె ఉంటుంది కదా, ఆ చిల్లుల గంటె తీసుకొని డైరెక్ట్ ఈ మసాలా వేసుకుంటే సరిపోతుందండి. వడబోసి వాటర్ పోయాల్సిన అవసరం ఏం లేదు. ఇలా పాస్తా ఈ మనం ఇట్లా ఫ్రై చేసుకున్న దాంట్లో వేసుకోవాలండి. మొత్తం ఇట్లా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక కొద్దిసేపు ఆ టమాటా ఇట్లా అంతా దానికి పట్టేటట్టుగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మసాలా వేసుకోవాలండి. ఇది పాస్తా మసాలా బయట దొరుకుతుందండి, సూపర్ మార్కెట్లో కానీ డీమార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది. ఆ మసాలా ఇప్పుడు మనం ఒకరికి సరిపోయేంత వేసుకుంటున్నాం కాబట్టి ఒక్క ప్యాకెట్ సరిపోతుందండి. దీంట్లోనే కారము, ఉప్పు అవన్నీ ఉంటాయండి. ఇంకేం వేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ ఒక్క మసాలా ఉంటే సరిపోతుందండి. చూడండి, అది వేసుకొని మంచి కలుపుకోవాలి. మీకు డ్రై కావాలనుకుంటే మాత్రం వాటర్ పోసుకోకండి. కొంచెం లిక్విడ్ లాగా కొంచెం సూప్ కావాలి అంటే కొన్ని వాటర్ పోసుకోండి. మాకు మాత్రం డ్రై కావాలి అని నేను వాటర్ పోయలేదు అసలు. చూడండి, పాస్తా రెడీ అయిపోయింది. మంచిగా మసాలా వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాల పాటు అట్లా ఉంచుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచుకొని దించేస్తే ఎంతో టేస్టీగా ఉండే పాస్తా రెడీ అయిపోతుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది ఈవినింగ్ స్నాక్గా అయినా చేయొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేయొచ్చు. పెద్దవాళ్ళు కూడా ఇష్టంగానే తింటారండి. మీరు కూడా ట్రై చేయండి. ఆ ఒక్క మసాలా ఉంటే సరిపోతుందండి, ఏమి అవసరం లేదు. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చేసుకోవచ్చండి, బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. అంతే అండి, టేస్టీ పాస్తా రెడీ అయినట్టే. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్. నా రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.